అక్కడ నియమం ఏమిటి? చెప్పులేసుకోకుండా వెళ్ళాలి. అంటే ఏంటి? నీ పాదాలు భూమికి తగులుతూ నడవాలి. అవును. భూమికి తగులుతూ నడవడం వలన ఆ భూమిలో ఉన్నటువంటి ఎనర్జీ నీకు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అనేక రకాలైనటువంటి వ్యాధులు తగ్గుతాయి నీకు. ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనతో పాటు ప్రకృతిలోని ఏదో ఒక జీవరాశి మనకు తోడుగా ఉంటుందని బిలీవ్ చేస్తారు. దాని పట్ల మీరు ఏమంటారు? ఖచ్చితంగా జరుగుతుంది. ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అవును. నేను ఎప్పుడు వెళ్ళినా 4 కుక్కలు నాకు తోడొస్తాయి. ఎలా? అది అరుణాచలం యొక్క గొప్పతనం. బల్లాల మహారాజ్ గురించి ఒక కథ చెప్తుంటారు. పరమశివుడే స్వయంగా వచ్చి ఆయనకి పిండ ప్రదానాలు చేశారంటారు. చేస్తారు. శివుడు తలుచుకుంటే పిండ ప్రదానం చేయాలయా? అవసరం లేదు సార్. అవసరం. అవును. కానీ పిండ ప్రదానం చేయడం ఎంత ముఖ్యం అనేది తెలియజేయడానికి కూడా నిదర్శనంగా నిలిచింది. అరుణాచల శివ అని ఒక్కసారి అనుకుంటే, యా జ్ఞానాగ్నివి నువ్వు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని చెప్పి ఆయన్ని కోరుతున్నట్టు.